నిజాన్ని నిజంగానే మాట్లాడుకోవాలి, అబద్ధాన్ని అబద్ధంగానే మాట్లాడుకోవాలి. చంద్రబాబు నాయుడు ఇసుక విధానానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. అక్కడ రేట్ ఎక్కువ ఉంది, ఇక్కడ రేట్ ఎక్కువ ఉంది అన్నటువంటిది. అంటే ఫ్రీ అని చెప్పారు, డబ్బులేంటి అన్నటువంటిది. నేను గతంలోనూ చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, ఇసుక విధానానికి సంబంధించినటువంటి విషయంలో జగన్ కంటే చంద్రబాబు బెటర్ అని నేనే భావిస్తారు. ఫ్రీ పేరుతో డబ్బులు తినరని ఎవరు అనుకోవట్లా, ఇక్కడ జగను తినలేదని ఎవరు అనుకోవట్లా. ఇద్దరి హయాంలో డబ్బులు తింటారనే భావిస్తారు. నెంబర్ 1. రెండవది, జగన్ ప్రభుత్వ హయాం కంటే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇసుక తక్కువకు వచ్చింది అన్నటువంటిది నిజం. అంతకుముందు 3,000 రూపాయలకి ట్రాక్టర్ వచ్చేది 8,000 రూపాయలు జగన్ వచ్చిన తర్వాత. అట్లాగే 15,000 రూపాయల లారీ అయ్యేది 40,000 నుంచి 60,000కి వెళ్ళింది జగన్ వచ్చాక. అదే బిల్డర్లలో అసలు మామూలు పేదవాళ్ళకి లేకపోతే వీళ్ళందరికీ ఆ ఇసుకతో పెద్ద సంబంధం ఏం లేదు. వెంటనే అంటారా ఎట్టా కాదు, భవన నిర్మాణాలు ఏమీ ఆగల, ఎప్పుడు జరిగిపోతూనే ఉన్నాయి. ఇంకా ఆ కార్మికులకు సంబంధించిన కాస్ట్ పెరిగిందే తప్పించి తగ్గలేదు. నేను ఆ విషయంలో అయితే విభేదిస్తా. కానీ పర్ఫెక్ట్గా ఇసుకకి సంబంధించినంత వరకు రేటు పరంగా అందుబాటులో ఉండాలి, బిల్డర్కి అందుబాటులో ఉండాలి. బిల్డర్కి లాభం తగ్గిపోయి కన్జ్యూమర్ మీద భారం ఎక్కువ వేస్తే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఇసుకకి సంబంధించి ఆ సేవరేజా లేకపోతే ఇంకోట ఓ 4-5 రకాల పేరు చెప్తారు. వాటిట్లో వాటికి వెళ్తుంది, అట్లాగే కొంతమందికి డబ్బులు వెళ్తాయి అక్కడ ఉన్నటువంటి నాయకులకి. కాకపోతే పాయింట్ ఏంటంటే జగన్ హయాంతో కంపేర్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ అంటే 2014-19తో పోల్చుకుంటే 19-24లో ఎక్కువ ఇసుక రేటు, ఇప్పుడు అది తగ్గిస్తున్నారు. ఇది అనేక ప్రాంతాల్లో కనబడుతుంది. కొన్ని చోట్ల ఎక్కువ ఉంటే ఆ ఎక్కువ ఉన్నటువంటిది కూడా మాట్లాడచ్చు, అప్పుడు దాన్ని సరిచేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. బట్ చంద్రబాబు ఇలా చేస్తారని జనానికి తెలుసు. ఇప్పుడు మనం ట్రోల్ చేసినందువల్ల కొత్తగా పోయేదేం లేదు. కానీ జనానికి తక్కువ ధరకి ఇసుకొచ్చింది అన్నటువంటి సంతృప్తి చాలు, బిల్డర్కి ఆ తృప్తి చాలు. అంతకంటే ఎక్కువకి వస్తే బిల్డర్లే మాట్లాడతారు, సార్ ఇట్లా తేడా వచ్చింది అన్నటువంటి. కాబట్టి ఈ లోపే అదేదో ఎద్దీనింది అంటే కనుక దూడని గట్టును కట్టేయమన్నటువంటి సామెత తరహాలో వెంటనే ట్రోల్ చేసేసుకుంటున్నారు. నడిచిపోతూ ఉంటుంది మన సోషల్ మీడియా కాబట్టి.